ఆదివారం పవన్ కళ్యాణ్ గారి సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ షో అయితే హైదరాబాద్‌లో చేశారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ముఖ్యమైన మాటలు, అదేవిధంగా విలువైన మాటలు కూడా మాట్లాడారాయన. చాలామందికి స్ఫూర్తినిచ్చే విధంగా అయితే కొన్ని మాట్లాడారాయన. సో, సినిమాకి సంబంధించిన విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ మీద పంచుకున్నారు. 19వ తారీఖుని 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ అవుతుంది. అందరూ చూడండి. చాలా మంచిగా చేశామని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. అదేవిధంగా ఆయనతో పలంగా ఎవరెవరైతే నటించారో యాక్టర్స్ అందరూ కూడా దాంట్లో ఆ స్టేజ్ పైన చెప్పారన్నమాట. అందరూ కూడా చూడండి చాలా బాగా చేసాం. చాలా బాగా వచ్చిందని. సో, దీంట్లో ఒక విచిత్రమైన సంఘటన బయటపడ్డదన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి చుట్టూ కూడాను చాలామంది యాక్టర్సు, అదేవిధంగా డైరెక్టర్సు, అదేవిధంగా ఎవరైతే ఈ సినిమాకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా చాలా నిశ్శబ్దంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటల్ని వింటా ఉన్నారన్నమాట. సో, పవన్ కళ్యాణ్‌కి ఎనకాల శ్రీలీల కూడా నిలబడుంది. శ్రీలీల ఎనకాల మహేష్ ఆచంట నిలబడున్నాడు. సో, పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు అందరూ కూడా నిశ్శబ్దంగా ఆయన మాటలు వింటూ ఉన్న సమయంలోని ఈ మహేష్ ఆచంట అనే ఈ నటుడు ఏం చేశాడంటే మొబైల్‌లోని తన పర్సనల్‌గా చూసుకుంటున్నాడన్నమాట. మొబైల్‌లో ఇలా తల కింద పెట్టుకొని పర్సనల్‌గా చూసుకున్నప్పుడు ఆ వాల్యూమ్ అనేది డిస్టర్బ్ చేస్తుందన్నమాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి కూడా. సో, ముఖ్యంగా అయితే శ్రీలీలకి బాగా డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఈయన మాత్రం మొబైల్‌లో అలా చూడడంతోటి శ్రీలీల ఎమ్మటనే రియాక్షన్ అయిందన్నమాట. ఎమ్మటనే బ్యాక్ అలాగా తిరిగి చిన్న స్మైల్‌తో ఏంటి ఆ వాల్యూమ్ కొంచెం తగ్గించనే విధంగా అయితే ఓన్లీ కళ్ళతో సైగ చేసిందన్నమాట. సో, దాంతోటి మహేష్ ఆచంట అర్థం చేసుకొని ఎమ్మటనే వాల్యూమ్ తగ్గించారు. సో, కానీ ఇది మాత్రం ఇప్పుడు ఈ వీడియో ఈ చిన్న క్లిప్ ఇప్పుడు బాగా వైరల్ అయింది. మొత్తం మన ఆంధ్ర, తెలంగాణ ఏ అయితే న్యూస్ పేపర్‌లు, న్యూస్ ఛానెల్సు, మీడియా ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయో మొత్తం అన్నిట్లో కూడా ప్రచురితం అయిపోతుంది. విపరీతంగా వైరల్ అయిపోతుంది. కొన్ని మిలియన్స్‌లో వ్యూస్ వస్తున్నాయన్నమాట. ఎందుకంటే శ్రీలీల ప్రవర్తించిన తీరు చాలా బాగుందని చెప్పేసి మెచ్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. అటువంటి సమయాన్నే ఇలాగా వాల్యూమ్ పెంచుకొని ఉండకూడదు కదా! అనే విధంగా అయితే చాలా స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చింది. చాలా చక్కగా చెప్పిందని చెప్పి శ్రీలీలనైతే చాలా బాగా మెచ్చుకుంటున్నారన్నమాట. సో, చాలామంది ఈ వీడియో గురించి వేరే వేరేగా అయితే అనుకుంటా ఉన్నారు. కానీ ఇది మ్యాటర్ అసలు మ్యాటరు. శ్రీలీల తన వాల్యూమ్‌ని మహేష్ ఆచార్యని వాల్యూమ్ తగ్గించమని చెప్పేసి సైలెంట్‌గా సైగ చేసింది తప్ప ఇంక వేరే విషయం అక్కడ ఏమి లేదు. అందుకని చెప్పేసి శ్రీలీలని చాలామంది మెచ్చుకుంటా ఉన్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.